ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మీలో చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏం నా జీవితంలో ఏమీ జరగటం లేదని విసుగు చెంది నిరాశ నిస్పృహలో ఉన్నావా? అందుకే నీ జీవితంలో ఈ పరిస్థితులను గుర్తించినటువంటి సాతానుడు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా నిన్ను తప్పించి, ఏం దేవుడో ఏమో, నువ్వు లోకంలోనే జీవించు, లోకంలో జీవిస్తున్నప్పుడే నీకు బాగుంది అని దేవుని మార్గము నుండి తప్పించడానికి రకరకాల కుయుక్తులు పన్నుతున్నాడేమో. బహుశా ఉదయకాల సమయంలో అటువంటి ఆలోచన విధానంతో ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి నిరాశ నిస్పృహల పాలవడానికి వీల్లేదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి మళ్ళీ నన్ను బలపరచాలని కోరుతున్నాడు. కీర్తన 42వ అధ్యాయం 11వ వచనం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎంత అద్భుతమైన మాట! దేవుని యందంట నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ కోల్పోయావా? ప్రార్థిస్తున్న పరిస్థితులు మారటం లేదే, నా పిల్లలు మారటం లేదే, నాకు ఉద్యోగం రావటం లేదే, మా పిల్లలకు వివాహం జరగటం లేదే, నా భర్తకు ప్రమోషన్ రావటం లేదే, నా గర్భఫలం కలగటం లేదే అని జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఇప్పటికి కూడా మించిపోయింది లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచు అని దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యందు అంటే దేవునిలో నువ్వు సంపూర్ణ నమ్మకము, విశ్వాసం, నిరీక్షణ ఉంచాలి అని దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ బహుశా నిరీక్షణ కోల్పోయి ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతుండగా, ప్రభా నన్ను క్షమించు, ఇక మీదట నీ యందే నేను నిరీక్షణ ఉంచుతాను ప్రభుని హృదయపూర్వకంగా పలికి చూడు. నిశ్చయముగా దేవుడు అతి త్వరలో ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని మళ్ళీ నాయన మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే నిరీక్షణ కోల్పోయారో, ఎంతమంది అయితే విసిగిపోయారో లోకంలో, వారిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నీ యందు నిరీక్షణ ఉంచే హృదయాన్ని వారికి దయచేసి, నీలో నడిచే భాగ్యాన్ని దయచేసి ప్రభు అద్భుతములు వారి కుటుంబంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.